నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. కన్య రాశి మిత్రులారా! ఈ వీడియో మీకు కేవలం ఒక రాశి ఫలం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక దిశానిర్దేశం. గత కొన్ని నెలలుగా లేదా ఏళ్లగా మీరు పడుతున్న బాధలు నాకు తెలుసు. కష్టపడేది నేను, సుఖపడేది ఇంకొకరని మీరు ఎన్నిసార్లు కుమిలిపోయారో నాకు తెలుసు. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసినప్పుడు, కన్నవారే మిమ్మల్ని అర్థం చేసుకోనప్పుడు మీరు పడ్డ ఆవేదన అక్షరార్థం. కానీ ఆగండి. ఈ ఫిబ్రవరి 23 సోమవారం నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. ఆకాశంలో గ్రహాల గమనం మారింది. మీ జాతక చక్రంలో ఎన్నాళ్ళు ఉన్న చీకటిని చీల్చుకుంటూ అదృష్ట సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఫిబ్రవరి 23, 24, 25, 26 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారిగా అదృష్టం మలుపు తిరిగే సమయం. చూడండి, కన్యరాశి వారు చాలా తెలివైన వారు. కానీ ఆ అదృష్టం కలిసి రాక వెనకబడిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఇన్నాళ్ళు ముసుగుపోయిన తలుపులు ఇప్పుడు బద్దలు కొట్టుకొని తెరుచుకుంటాయి. గ్రహాల అనుకూలత, మీ రాశ్యాధిపతి అయిన బుధుడు మరియు భాగ్యస్థానాధిపతుల కలయిక వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే. మార్పు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీ జీవితంలో 180 డిగ్రీస్ కోణంలో మలుపు తిరుగుతుంది. అదృష్టం అంటే ఇలా ఉండాలని మీ చుట్టుపక్కల వారు అనుకునే స్థాయికి మీరు చేరుకుంటారు. శత్రువుల కుట్రలపై మీరు పూర్తి విజయం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక వెనక గోతులు తవ్విన వారు చాలామందే ఉన్నారు. మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని సమాజంలో తక్కువ చేయాలని చూశారు. ఇప్పుడు కాలమే వారికి బుద్ధి చెబుతుంది. మీరేం చేయనక్కర్లేదు. మీ మౌనమే వారికి పెద్ద దెబ్బ అవుతుంది. మీ శత్రువుల ఎత్తుగడల వారికి ఎదురు తిరుగుతాయి. వారి కుట్రలన్నీ పటాపంచలై మీరు సింహంలా గర్జించే రోజులు వస్తున్నాయి. మిమ్మల్ని వేధించిన వారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం. డబ్బు విషయంలో మీరు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. చేతిలో చిల్లి గవ్వలేక అవసరానికి ఎవరూ సాయం చేయక మీరు పడ్డ నరకం ఈ 4 రోజుల్లో ముగిసిపోతుంది. మీరు అసలు ఊహించిన విధంగా ధనం మీ చేతికి అందుతుంది. పెండింగ్ బాకీలు, పాత బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా లాటరీ, షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. పని పూర్తవుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోవడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు అడ్డంకులు తొలగుతాయి. ప్రభుత్వపరమైన పనులు, రిజిస్ట్రేషన్లు లేదా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఏదైనా సరే ఈ 4 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. ఏ పనులైనా ఏళ్ల తరబడి మూలన పడ్డాయో అవి ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. మీ మానసిక ప్రశాంతతను ఇస్తాయి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. చాలామంది కన్యరాశి వారు మాకు దిష్టి తగిలింది, మా ఇల్లు భారంగా ఉంది అని ఫీల్ అవుతుంటారు. మీ ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తి ఈ సోమవారం నుంచి తొలగిపోతుంది. సుఖశాంతులు. మీ ఇంట్లో ఉన్న అశాంతి దూరం అవుతుంది. ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దుష్ట శక్తులు, నరదిష్టి మీ దరిదాపుల్లో కూడా రాలేవు. మీరు ఒక రక్షణ కవచంలో ఉన్నట్టుగా భావిస్తారు. మీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. కన్యరాశి మిత్రులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆగిపోయిన పెళ్లిళ్ళు, సంతాన భాగ్యం, విదేశీ ప్రయాణాలు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. కన్యరాశి విద్యార్థులు మరియు ఉద్యోగులారా, మీ పాస్పోర్ట్ సిద్ధం చేసుకోండి. ఇన్నాళ్ళు వీసా రాక అప్లికేషన్ రిజెక్ట్ అయి నాకు విదేశీ యోగం లేదా అని బాధపడ్డారు కదా. ఈ ఫిబ్రవరి 23 నుండి 26 మధ్యలో మీకు ఒక శుభవార్త అందబోతుంది. సప్తమ భాగ్యస్థానం బలంగా ఉండడం వల్ల విదేశీయ ప్రయాణానికి ఉన్న అడ్డంకులన్నీ పటాపంచలవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ అవకాశాలు, విద్యార్థులకి విదేశీ యూనివర్సిటీలో సీట్లు వచ్చే అద్భుత సమయం ఇది. మీ కలల ప్రయాణం సహకారం కాబోతుంది. అప్పుల నుండి విముక్తి యోగం. అప్పుల బాధ ఇది అనుభవించే వారికే తెలుస్తుంది. ఆ నరకం, వడ్డీలు కట్టలేక అప్పుల వాళ్ళు ఫోన్ కాల్స్ ఎత్తలేక సమాజంలో తలదించుకొనే తిరిగిన రోజులు గుర్తున్నాయా? కన్యరాశి వారు పడ్డ ఆవేదనకు ఈ 4 రోజుల్లో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆకస్మికంగా అందే ధనంతో మీ పాత బాకీలు తీర్చేస్తారు. రుణ విముక్తి అంటే ఎలా ఉంటుందో మీరు అనుభవించబోతున్నారు. మీ నెత్తిన ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఇకపై మీరు అప్పు అడిగేవారు కాదు, నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోబోతున్నారు. కోల్పోయిన గౌరవం మళ్ళీ తిరిగి రావడం.
మనిషికి ఆస్తి కంటే ఆత్మగౌరవం ముఖ్యం. గతంలో ఎవరో చేసిన తప్పుకు మీరు నిందలు పడ్డాలు, నలుగురిలో మీ ప్రతిష్టను దెబ్బతీశారు. కానీ గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడూ ఓడిపోదు. ఈ ఫిబ్రవరి చివరి వారంలో మీ నిజాయితీ నిరూపించబడుతుంది. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారే ఇప్పుడు మీ గొప్పతనాన్ని చూసి పొగడుతారు. సమాజంలో బంధువుల మధ్య మీ పాత వైభవం, గౌరవం రెట్టింపు స్థాయిలో తిరిగి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటే శాసనం అవుతుంది. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్తలు. కన్యరాశి వారి ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్న మోగరోదనలు ఆగిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఒక శుభకార్యానికి నాంది పడుతుంది. అది పెళ్లి కావచ్చు లేదా గృహప్రవేశం కావచ్చు. ఒక తీపి కబురు మీ ఇంటి గడప దాటి లోపలికి రాబోతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడిపే క్షణాలు ఇవి. ఇవి మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఊహించని బహుమతి లేదా మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా సంకేతాలు. ఉద్యోగులారా, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే గడియలు వచ్చేశాయి. ఆఫీసులో మీరు పగలు రేయి కష్టపడిన క్రెడిట్ అంతా వేరే వాళ్ళే కొట్టేస్తున్నారని బాధపడుతున్నారా? ఇక చాలు, మీ పై అధికారులు మీ టాలెంట్ను గుర్తిస్తారు. ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో మీకు ప్రమోషన్ లేదా జీతం పెంపుకి సంబంధించిన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మీ సీటు మారుతుంది. మీ హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో భారీ ప్యాకేజ్తో ఉద్యోగం లభిస్తుంది. మీ కెరియర్ ర్యాకెట్లా దూసుకోబోతోంది. చూశారుగా కన్యరాశి మిత్రులారా, ఈ ఇక్కడి వరకు ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సొంత ఇల్లు, కోర్టు కేసులు, దైవ దర్శనం, ఇవి మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య భయం పూర్తిగా తొలగిపోవడం. కన్యరాశి మిత్రులారా, గత కొంతకాలంగా మీ మనసు పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఆరోగ్యం. ఏదో తెలియని భయం, చిన్న నొప్పి వచ్చినా పెద్ద జబ్బు వచ్చిందేమోనని ఆందోళన, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, వీటన్నిటికీ ఫిబ్రవరి 23 నుండి 26 మధ్యలో ఒక ముగింపు లభిస్తుంది. మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సరైన ఉద్యోగం దొరికే అవకాశం కోరుకోవడం మొదలవుతుంది. మీ మీ ప్రాణభయం తొలగిపోయి కొత్త ఉత్సాహంతో, రెట్టింపు బలంతో మీరు అడుగులు వేస్తారు. ఆరోగ్యం మహాభాగ్యమని మీరు ఈ రోజుల్లో గ్రహిస్తారు. సొంత ఇంటి కల సహకారం. ప్రతి మనిషికి ఉండే అతిపెద్ద కల సొంత ఇల్లు. కన్యరాశి వారు ఇన్నాళ్ళు అద్దె ఇళ్లల్లో పడ్డ ఇబ్బందులు, ఇంటి యజమానుల వేధింపులు ఇక చాలు. మీ జాతకంలో చతుర్థ స్థానంలో బలపడింది. సొంత ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి కావలసిన మార్గాలన్నీ ఈ 4 రోజుల్లో సుగమం అవుతాయి. బ్యాంక్ లోన్లు మంజూరు కావడం లేదా ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో మీరు కొత్త ఇల్లు కొనే సూచనలు ఉన్నాయి. మీ ఇంటి కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూల తీర్పు. కొత్త మెట్లు ఎక్కడం అంటే ఎంత నరకమో కోర్టు మెట్లు ఎక్కడం అంటే ఎంత నరకమో మీకు తెలుసు. ఏళ్ల తరబడి సాగుతున్న ఆస్తి తగాదాలు లేదా ఇతర న్యాయపరమైన చిక్కులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేశాయి. కానీ ఈ ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో ఒక అద్భుతమైన వార్త అందుతుంది. న్యాయం మీ వైపు నిలుస్తుంది. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావడం వల్ల మీకు రావాల్సిన ఆస్తి లేదా హక్కులు మీ సొంతమవుతాయి. ఇన్నాళ్ల పడ్డ టెన్షన్ అంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. సంతానం వల్ల గౌరవం పెరగడం. తల్లిదండ్రులుగా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం మీ పిల్లల రూపంలో రాబోతుంది. మీ సంతానం చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, సాధించడంలో కానీ అద్భుత విజయం వల్ల సమాజంలో మీ తల గర్వంతో నిటారుగా నిలుస్తుంది. ఫలానా వారి పిల్లలు ఎంత బాగా చదివారో, ఎంత మంచి ఉద్యోగం సంపాదించారో అని నలుగురు మిమ్మల్ని అభినందిస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. సంతానం లేని వారికి ఈ సమయంలో శుభవార్త అందుతుంది. మీ పిల్లల ప్రవర్తన, వారి ఎదుగుదల మీకు కొండంత అండగా మారబోతున్నాయి. వ్యాపారంలో భారీ లాభం. చిన్న వ్యాపారస్తుల నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు కన్యరాశి వ్యాపారస్తులకు ఇది గోల్డెన్ పీరియడ్. పెట్టుబడి పెట్టి నష్టపోయిన రోజులు పోయాయి. ఇప్పుడు మీరు పెట్టిన ప్రతి పైసాకు రెట్టింపు లాభం వచ్చే సమయం. కొత్త కాంట్రాక్టులు కుదురుతాయి. వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి. మీ పార్ట్నర్స్తో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మార్కెట్లో మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ వ్యాపార సంస్థల్లో తిష్టవేసి కూర్చుంటుంది. ఆర్థికంగా మీరు ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మిత్రులారా, చూశారు కదా కన్యరాశి వారి జీవితం
ఎంతటి పెనుమార్పులు రాబోతున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా దైవ దర్శనం, విడిపోయిన బంధాలు కలవడం, శాంతి యోగం ఇవన్నీ మీ ఆత్మని శాంతింపజేస్తాయి. దైవ దర్శనం, కలలో వచ్చే సూచనలు. కన్య రాశి వారు సహజంగానే దైవభక్త కలిగిన వారు. ఈ ఫిబ్రవరి 23 నుండి 26 మధ్యలో మీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కలగబోతుంది. మీరు ఇష్టపడే దైవం, అది మీ ఇష్ట దైవం కావచ్చు, లేదా మీ కులదైవం కావచ్చు. మీ కలలో వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇవి సామాన్యమైన విషయం కాదు. మీపై దైవ కృప పుష్కలంగా ఉందని, మీ కష్టాలు తీర్చే బాధ్యత ఆ దేవుడు తీసుకొస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద సంకేతం. ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా మీకు అకస్మాత్తుగా లభిస్తుంది. ఆ శక్తి మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల. మీరు రాజకీయాల్లో ఉన్నా లేదా ఒక సంస్థలో పనిచేస్తున్నా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి నెట్టాలని చూసేవారికి షాక్ ఇచ్చేలా మీ పదవి లేదా హోదా పెరగబోతుంది. నలుగురిని నడిపించే బాధ్యత మీ భుజాన పడుతుంది. మీ మాట వినే వారి సంఖ్య పెరుగుతుంది. సమాజంలో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు. జనబలం మీ వైపు మళ్ళుతుంది. ఒక ముఖ్యమైన మీటింగ్లో మీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచి ఒక గొప్ప పేరు తెచ్చే అవకాశం ఉంది. విద్యలో అద్భుత విజయ సూచనలు. విద్యార్థులు మీ ఏకాగ్రతతో దెబ్బతిన్న రోజులు పోయాయి. కన్యరాశి విద్యార్థులకు ఈ సమయం సరస్వతీదేవి కటాక్షం లాంటిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఊహించని ఫలితాలు సాధిస్తారు. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నత చదువుల కోసం మీరు పడుతున్న తాపత్రయం ఫలించి మంచి ర్యాంకు లేదా మంచి కాలేజీలో సీటు సంపాదిస్తారు. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తారు. మీ కెరియర్కు పునాది పడే అద్భుతమైన రోజులివి. బద్ధకాన్ని వదిలి కష్టపడండి. విజయం మీ పాదాక్షతం అవుతుంది. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయం. ఇది ఈ రాశిలో ఫలాలన్నింటిలోనూ అత్యంత చిన్న చిన్న అపార్థాల వల్ల, మూడో వ్యక్తి మాటలు వినడం వల్ల మీ ప్రాణ స్నేహితులకు లేదా అత్యంత ఆత్మీయులకు మీరు దూరమై ఉండొచ్చు. ఈ విరహం మిమ్మల్ని ఎంతగానో కృంగదీసింది. కానీ ఫిబ్రవరి 25 లేదా 26 తేదీల్లో ఆ మంచు విడిపోతుంది. నేను లేనిదే నువ్వు ఉండలేవు, నువ్వు లేనిదే నేను ఉండలేనన్న నిజం వారు తెలుసుకుంటారు. విడిపోయిన భార్యాభర్తలు లేదా ప్రేమికులు మళ్ళీ ఒకటయ్యే అద్భుత గడియలు ఇవి. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలక మానవు. కష్టాలను దూరం చేసే శాంతి యోగం. కన్యరాశి వారు కోరుకునేది ఒక్కటే, ప్రశాంతత. ఇన్నాళ్ళ ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిడితో సతమతమై మీకు ఇప్పుడు మహాశాంతి యోగం పట్టింది. అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరుకుతుంది. మీ మనసులోని అలజడులు తగ్గి ఒక్క యోగి లాంటి ప్రశాంతతను మీరు పొందుతారు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషులు దూరం అయిపోతారు. సుఖమైన నిద్ర, తృప్తికరమైన భోజనం మీ సొంతం అవుతాయి. మీ జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైనట్టుగా మీరు భావిస్తారు. ఇది మీకు భగవంతుడిచ్చిన పునర్జన్మ లాంటిది. కన్యరాశి వారి కోసం అదృష్ట మంత్రం. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు బుధగ్రహం అనుకూలిస్తే తెలివితేటలు, ధనం, వ్యాపార లాభం చేకూరుతాయి. ఈ 4 రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఓం ఐం శ్రీం శ్రీం బుధాయ నమః. మరియు మీ మనసులోని భయాలు పోయే, శత్రువులపై విజయం సాధించడానికి హనుమాన్ శ్లోకం పఠించండి.